చాలా సంతోషం. గత 2 వారాలుగా మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచన భాగంలో నుండి మనం ఒక్కొక్క పదాన్ని ప్రభువు విడమర్చి మనతో మాట్లాడుతున్నటువంటి ఆ ప్రతి లేఖన భాగాల్ని పరిశీలన చేస్తూ ఒక లోతైన అనుభవాలలో సాగిపోవడానికి ప్రభు కృప చూపిస్తూ ఉంది. రెండవది నీ దేశము నుండి, మూడవది నీ బంధువుల యొద్ద నుండి. ఈరోజు మూడవ అంశముగా నీ బంధువుల యొద్ద నుండి నీవు బయటికి రా. నీ బంధువుల యొద్ద నుండి నీవు విడిసిరా. సహజంగా మనమందరం కూడా బంధువులంటే చాలా ప్రీతిగా ఉంటాం కదా. ఎవరైనా మన ఇంటికి బంధువులు వస్తున్నారంటే ఆ రోజు పండగ, చాలా సంతోషం. సర్వసాధారణంగా ఒకరు మరొక చోటుకి వెళ్ళాలంటే చాలా కష్టంతో కూడింది. ఏదైనా సందర్భం ఉంటే కానీ బంధువులు ఒకరింటికి ఒకరు వెళ్ళటం జరగదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మరీ కష్టం. ఇది వరకంటే ఏదో ఒక రోజు 2 రోజులు ఉండేవారు. ఇప్పుడు ఒక పూట ఉండటానికి కూడా ఉండలేదు. ఏదో వచ్చిన వెంటనే ఒక గంట అట్టు కనపడి వెళ్ళిపోయే పరిస్థితులు. అయితే బంధువులు మనకు చాలా అవసరం. అదే సమయంలో కొంతమంది మంచి బంధువులు ఉంటారు, కొంతమంది చెడ్డ బంధువులు కూడా ఉంటారు. అలాంటి చెడ్డ బంధువులు ఎవరైతే ఉన్నారో వారిని విడిచి మనము ప్రత్యేకించబడాలి. చెడ్డ బంధువులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని మనం కొంచెం ప్రక్కన పెట్టాలి. లేదంటే వారు మనకి చాలా నష్టం చేస్తారు. వారి వలన మనం చాలా మోసపోయే ప్రమాదం ఉంది. కొంతమంది బంధువులు మనకు మేలు చేస్తారు, కొంతమంది బంధువులు కీడు చేస్తారు. కొంతమంది బంధువులు మనల్ని ప్రేమిస్తారు, కొంతమంది బంధువులు కపటంగా మన దగ్గర మంచిగా ఉన్నట్టుండి మనల్ని, ఒకవేళ మనమే చెడ్డ బంధువులు ఉన్నామేమో ఇతరులకి, అది కూడా మనం చెక్ చేసుకోవడం చాలా మంచిది. అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతున్నారు. నీకు బంధువులు ఉన్నారే, కొంతమంది బంధువులు, నీ దగ్గరలో ఉన్న బంధువులు, నిన్ను అంటి పెట్టుకుని ఉన్న బంధువులు, నీకు సమీపంగా ఉన్న బంధువులు కొంతమంది ఉన్నారు కదా. అలాంటి బంధువులు వాళ్ళు మంచివారు కాదు గనుక వారి నేను మీకు ఆత్మ సంబంధమైన బంధువుల్ని నీకు ఇస్తాను అని చెప్పి దేవుడు పాత బంధువుల్ని, అనగా లోక సంబంధమైన చెడ్డ అలవాట్లతో కూడినటువంటి ఆ బంధుత్వాన్ని దేవుడు విడిచిపెట్టి నేను నీకు చూపించే ఒక శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన బంధుత్వాన్ని నీకు నేను యాడ్ చేయబోతున్నాను, రా అని ప్రభు అబ్రహాం గారిని పిలిచారు. బంధువులు అనగానే మనకు ఒకలాంటి సెంటిమెంట్ ఫీలింగ్ ఉంటుంది. వారు ఎలాంటి వాళ్ళైనా మన బంధువు కదా అని. కానీ ఆ బంధువులోనే నిన్ను త్రాగుడికి ప్రేరేపించే బంధువులు ఉంటే గనక ఎట్టి పరిస్థితిలో ఆ బంధువుని నీ జీవితంలోకి ఎంత మాత్రం కూడా ప్రవేశించకుండా చూసుకోవాలి. వ్యభిచార బంధువులు ఉంటారు కొంతమంది, మరదలని, బావగారని, ఇలాంటి బంధుత్వాలు కొన్ని నిన్ను పాపానికి ప్రేరేపించే బంధుత్వాలు ఉంటాయి. అభిమానం దురాభిమానంగా మారకూడదు.
అభిమానం ఉండొచ్చు, అది దురాభిమానంగా మారకూడదు. ఒకవేళ మనల్ని వారు పాడు చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు వారు ఎంతటి వారైనా ఎంత దగ్గరైనా దూరం పెట్టడం మంచిది. ఒకవేళ నిన్ను సినిమాలకి తీసుకెళ్ళడానికి ప్రేరేపిస్తున్నారేమో, అలాంటి బంధుత్వాలు నీకు అక్కర్లేదు. నిన్ను జాతరలకు తీసుకెళ్తున్నారేమో, అలాంటి బంధుత్వాలు నీకు అక్కర్లేదు. నిన్ను త్రాగుడికి ప్రేరేపిస్తున్నారేమో, త్రాగుబోతు విందులకి ప్రేరేపిస్తున్నారేమో, ఈ ఒక్కసారి రోజు తాగు కదా, ఈ ఒక్కసారి అని నిన్ను ప్రేరేపిస్తున్న బంధుత్వాలు ఏవైనా ఉంటే, స్నేహాలు ఏవైనా ఉంటే కట్ చేసేయి. వారు నీకు నష్టం చేసేవాళ్ళే తప్ప మేలు చేసేవారు కాదు. వ్యర్థమైన బంధాలు, స్నేహాలు మన జీవితంలో పూర్తిగా తొలగిపోవాలి. వారిని ప్రక్కన పెట్టాలి, కట్ చేయాలి. అయితే మనకి అసలైనటువంటి ఆత్మ సంబంధమైన బంధువులు ఎలా ఉంటారో బైబిల్ గ్రంథంలోంచి చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 34వ వచనం నుండి చదువుదాం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలా? గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాట గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ సందర్భాన్ని మనము ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి తల్లిగానున్నటువంటి మరియమ్మ గారిని దేవుడు తన దూత ద్వారా దర్శించినప్పటికీ ఆమె కన్యకగా ఉన్నది. ఆమెకి ఇంకా వివాహం కాలేదు, ప్రదానం మాత్రమే చేయబడి ఆమె వివాహం కొరకు ఎదురు చూస్తూ ఉంది. అలాంటి దినాల్లో దేవుడు మరియా అనే ఈ యవనస్తురాల్ని దేవుడు గుర్తించి తన కన్యాత్వాన్ని కాపాడుకునే విధానాన్ని దేవుడు చూసి మెచ్చుకొని, ఈమె నాకు ఒక పాత్రగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆమె గర్భాన్ని దేవుడు ఒక స్థలముగా వాడుకొని ఆమె గర్భము నుండి ఈ భూమి మీదకి రావడానికి ఆయన ఇష్టపడ్డారు. ఈ సందర్భంలో యవనస్తులనే మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ యవన కాలంలో ఎవరైతే నీతిగా యథార్థంగా నిష్టగా బ్రతుకుతారో అలాంటి వారిని దేవుడు బలమైన సాధనాలుగా ఉపయోగించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. యవన కాలాన్ని దేవుని కొరకు నేను ఉపయోగించాలనుకుంటే నీ యవన కాలాన్ని ఆశీర్వదించిన దేవుడు నీ జీవితాంతము, నీ తరువాత నీ పిల్లలు నీ ద్వారా ఆశీర్వదించబడాలని దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుస్తున్నారు. ఎందుకంటే యవనస్తులు బలవంతులు,
వారిలో దేవుని వాక్యం నిలుచుచున్నది గనుక వారు దుష్టుని జయించి ఉన్నారని వాక్యం తెలియచేస్తూ ఉంది. యవన కాలం అనేది విచ్చలవిడిగా జీవించటానికి కాదు. ఒకవేళ నీ తల్లిదండ్రులు నిన్ను అడగకపోవచ్చు, నిన్ను ఎవరు నిలదీయకపోవచ్చు, కానీ నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు అనే విషయం మాత్రం నీకు అర్థం కావాలి. యవన కాలంలో దేవుని సన్నిధికి రావడం చాలా అరుదు. యవన కాలంలో దేవుని సన్నిధికి వచ్చాము అని అంటే నీవు దేవుని కనుదృష్టిలో ఉన్నావు, దేవుని ప్రణాళికలో ఉన్నావు, దేవుని సంకల్పంలో ఉన్నావు. నిన్ను గొప్పగా ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే యవన కాలంలో ఉండి దేవుని సన్నిధికి వచ్చి కూడా నీవు నిర్లక్ష్యంగా దేవుని సన్నిధిలో కూడా నటిస్తే గనక నీ అంత శాపగ్రస్తులు మరొకరు ఎవరు ఉండరు. దేవుని సన్నిధికి రానివారు ఎంతోమంది ఉన్నారు, కానీ నువ్వు వచ్చావు కనుక దేవుని ఆశీర్వాదం పొందటానికి పాదాలు పట్టుకుని దేవుణ్ణి గోచాడు అడగాలి. ప్రభువా, మీ సన్నిధికి రావడానికి నాకు ఈ కృపనిచ్చావు, ఈ భాగ్యాన్ని ఇచ్చావు గనుక నన్ను బలపరచండి, నన్ను ఆశీర్వదించండి. అందరి వలె నేను లోక సంబంధమైనటువంటి ఆ నాశనానికి వెళ్ళాలని నేను అనుకోవట్లేదు. చరిత్రలో నన్ను అనేక మంది ఆదర్శంగా తీసుకునేటట్లుగా నేను ఒక మంచి జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించు ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకుని ఆయన సన్నిధిలో ఎవరైతే గోజాడు అడుగుతారో వారిని, వారి కుటుంబాలని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఎందుకంటే యవన కాలం సహజంగా ఏ ఒత్తిళ్ళు ఉండవు, ఏ ఒత్తిడి ఉండదు, పిల్లల బాధ ఉండదు, లేకపోతే ఏదో తెచ్చిపెట్టాలనేటువంటి బాధ ఉండదు. నీకు ఒక ఫ్రీడమ్ అంటూ, స్వేచ్ఛ అంటూ ఉంది. కానీ అలాంటి స్వేచ్ఛా జీవితంలోనికి నువ్వు నీకు అనవసరమైన విషయాల్ని తెచ్చిపెట్టుకొని ఒత్తిడి పెంచుకోవద్దు. అమ్మాయో అబ్బాయో మంచి భవిష్యత్తు ఉండాలని కలలుగంటున్నారు. వారు నీ క్షేమాన్ని కోరేవారు, నీ కొరకు అవసరమైతే ఏమైనా త్యాగం చేస్తారు, ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతారు నీ కొరకు, నీవు అడిగింది ఏదైనా ఇస్తారు. అంతకంటే ప్రేమించే ప్రేమికులు నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఎవరు లేరు. దేవుని తరువాత నిన్ను ప్రేమించే నీ తల్లిదండ్రులు ఉన్నారే, వాళ్ళ ప్రేమకు ఏ ప్రేమ సాటి కానే కాదు. మోసపోవద్దు. అందుకే మా అమ్మ నాన్నలకి నేను సంతోషం కలిగించాలి. వినండి, మా అమ్మ నాన్నల గౌరవాన్ని నేను నిలబెట్టాలి, మా అమ్మ నాన్నల పరువు నేను నిలబెట్టాలి. మా అమ్మ నాన్నలు నన్ను చూసి సంతోషించాలి. నా విషయంలో వారు బాధపడకూడదు. నన్ను కన్నందుకు వారు అతిశయపడాలి. నాతోటి యవనస్తుల వలె నేను చెడిపోవడానికి అవకాశం ఇవ్వకుండా నా తల్లిదండ్రులకి నేను సంతోషం మిగల్చాలి అనుకున్న ఏ బిడ్డ జీవితమైనా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అటు తల్లిదండ్రుల ఆశీస్సులు ఉంటాయి, దేవుని ఆశీస్సులు ఉంటాయి, దైవజనుల ఆశీస్సులు ఉంటాయి. మన సమాజంలో చుట్టూన్న వాళ్ళు నా తల్లి, నా బంగారం, నా బాబే అని మిమ్మల్ని మెచ్చుకుంటారు. మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు మా మాట వింటలేదు, మిమ్మల్ని చూస్తే సంతోషం అనిపిస్తుందని మిమ్మల్ని మెచ్చుకుని మిమ్మల్ని దీవిస్తున్నప్పుడు మీరు ఎంత ధన్యకరమైన జీవితం జీవిస్తున్నారో ఆలోచన చేయండి. ఇక్కడ మరియా యవన కాలంలో అందరి వలె చెడిపోవటానికి అవకాశం ఇవ్వకుండా తన ఆలోచన విధానం, తన ప్రవర్తన, మాటలు, తన వినికిడి, తన జీవన విధానం అంతా కూడా ఆధ్యాత్మికంగా చాలా భక్తిగా నమ్మకంగా జీవిస్తుంది కనుక అలాంటి ఆమెను దేవుడు అనుకున్నాడు, ఈమె ద్వారా నేను లోకానికి ఓ మంచి పాఠాన్ని నేర్పించాలి, ఈమె ద్వారా లోకానికి నేను పరిచయం చేసుకోవాలి, ఈమెలో నుండి నేను ప్రత్యక్షం కావాలి అనుకున్నాడు దేవుడు. అందుకే మరియా అనేటువంటి యవనస్తురాల్ని, కన్యకను, తన శీలాన్ని కాపాడుకుంది, తన పరిశుద్ధతను కాపాడుకుంది కనుక అలాంటి యవనస్తురాల్ని దేవుడు ఒక శాంపిల్గా చూపించి, ఇలాంటి వారిని నేను ఎంతో ప్రేమిస్తున్నాను, వారి ద్వారా నా కార్యం జరిగించాలని, నేను అనుకున్న కార్యాన్ని వారి ద్వారా నెరవేర్చాలని దేవుడు చక్కటి సందేశం ఇచ్చారు.
సరే, ఈ ఈ మరియా అనేటువంటి యవనస్తురాలికి దేవుని ద్వారా ఒక సందేశం దూత ద్వారా ఎప్పుడైతే పంపించబడిందో, ఈమె ఏమనుకుంటుందంటే, అయ్యా నేను గర్భవతిని కాబోతున్నానని చెప్తున్నారు, ఇది ఎలా సాధ్యం? వివాహమైనోళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిస్తేనే కదా గర్భం దాల్చటం జరుగుతుంది. మరి నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, నేను గర్భవతిని ఎలా అవుతాను? ఇది ఎలా సాధ్యం? ఇది సృష్టి విరుద్ధం. కాబట్టి ఇదేదో నాకు అర్థం కావట్లేదు అని అంటే, దేవుడు తన దూత ద్వారా తెలియచేసినటువంటి మాట, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతావు, ఆ విధంగా నువ్వు గర్భవతివి కాబోతున్నావు. ఇది దైవ ప్రణాళిక. ఇది మానవ రీతిని బట్టి ఆలోచిస్తే అర్థం కాదు. నువ్వు దేవునికి నీ జీవితాన్ని సమర్పిస్తే నిన్ను దేవుడు ఒక పాత్రగా వాడుకోవాలనుకుంటున్నారు కనుక ఎలా జరుగుతుందో చూడు, కానీ నువ్వు అనుమతి ఇవ్వి. దేవా, నా జీవితంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో, నన్ను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నారో ఉపయోగించుకోండి. నేను 100% మీ చిత్తానికి తల వంచుతున్నానని నీవు నీ ఆమోదాన్ని, నీ సమ్మతిని తెలియచేస్తే చాలు తల్లి అని చెప్పి దేవుడు తన దూత ద్వారా మాట్లాడినప్పుడు, అలాగుననే ఆమె నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ దేవుణ్ణి ఆమె వేడుకున్నప్పుడు, ఆమె అలాగూ తన సమ్మతి తెలియచేసినప్పుడు దేవుడు ఆమె ద్వారా ఈ లోకానికి తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడ్డారు. అయితే ఇప్పుడు ఆమె కొంచెం సందేహం కలిగి ఉన్న కారణం చేత దేవుడు తన దూత ద్వారా తెలియచేసిన మరొక మాట ఏంటంటే, ఇదిగో నీ బంధువురాలు ఎలిజబెత్ ఉందే, ఆమె కూడా ఇప్పుడు గర్భవతిగా ఉంది. ఆమె వృద్ధురాలు గర్భం దాల్చడానికి అవకాశం ఉందా? లేదే. వృద్ధురాలే గర్భం దాల్చటానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఆమె ఇప్పుడు గర్భవతిగా ఉంది అని నీవు నమ్మగలిగితే, వివాహం కాని కన్యకైన నీ జీవితంలో కూడా గర్భం దాల్చేటట్లుగా చేయటం దేవునికి సాధ్యమే అని చెప్పినప్పుడు, ఓహో, ఇది ఎంత అద్భుతం అని అనుకున్నది. వెంటనే ఒక్క క్షణం ఆలోచించకుండా వెంటనే ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళటానికి ప్రయాణమయ్యింది. ఆమేన్. చూడండి, మరియకు ఒక ఆత్మ సంబంధమైన బంధువురాలు ఉంది, ఆమె ఎలిజబెత్. ఈ వయసుకి ఆ వయసుకి సంబంధం లేదు. మరియమ్మ వయసుకి, అలాగే ఎలిజబెత్ అనేటువంటి వృద్ధురాలికి ఏజ్ గ్రూప్ చాలా డిఫరెంట్ ఉంది. ఆమె వృద్ధురాలు, ఈమె యవనస్తురాలు. కానీ యవనస్తురాలు వృద్ధురాలితో కనెక్ట్ అవుతుంది. కారణం, ఆమె ఆత్మ సంబంధమైన బంధువు ఒక దైవజనురాలు. ఎలిజబెత్ గారి యొక్క భర్త జకర్య గారు యాజకుడు గనుక ఎలిజబెత్ అమ్మగారు యాజకురాలు, దైవ సేవకురాలతో సత్సంబంధం కలిగి ఉండడానికి పరుగులు పెడుతుంది. ఇప్పుడు ఎలిజబెత్ అమ్మగారి దగ్గరికి వెళ్ళి మరి అట వందనం చేసిందట. అమ్మా, వందనాలమ్మా అనగానే ఎలిజబెత్ అమ్మగారిలో ఆ గర్భంలో ఉన్న శిశువట గొంతులు వేశాడంటండి. ఆహా, నా ప్రభువా, నీ దర్శనం నాకు ఎంత గొప్ప భాగ్యం అన్నట్టుగా. గర్భంలో ఉన్న శిశువులు కూడా మనం మాట్లాడుకునే విధానం, అవతల వ్యక్తి ఎవరో ఏంటో అర్థమైపోతుంది అనేది ఇక్కడ ఈ సందర్భం చాలా మనకి చక్కటి ఉదాహరణగా కనపడుతుంది. ప్రియులారా, ఇక్కడ మనం మరియమ్మ యొక్క వందన వచనం వినగానే ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్నటువంటి శిశువు గొంతులు వేయటం ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశమో చూడండి. అంటే వీరిరువురి యొక్క కలయిక
దేవుని చిత్తం. ఇక్కడ ఈమె బంధుత్వం ఆత్మ సంబంధమైనటువంటి బంధుత్వంతో కలిసినప్పుడు గర్భములో ఉన్న శిశువు కూడా గొంతులు వేయటం అద్భుతం. అయితే ఒకరినొకరు మనం కలిసినప్పుడు, ఆత్మీయులం కలిసినప్పుడు వందనం చేసుకోవడం, ప్రైజ్ లార్డ్ అని చెప్పడం ఆత్మ సంబంధమైన మంచి అలవాటు. మీరు సహోదరులు కానీ సహోదరీలు కానీ ఒకరొకరు కలిసినప్పుడు, సండే వచ్చినప్పుడు ఒకరికొకరు వందనాలు చేసుకుంటున్నారా? వందనాలు సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. తప్పకుండా వందన వచనం ఎక్కడైనా మార్గ మధ్యలో కనపడినా ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. ఆత్మీయుల లక్షణం అది. అయితే ఒక వృద్ధురాలు ఆత్మ సంబంధమైనటువంటి బంధువు అని తెలిసినప్పుడు, దైవ సంకల్పము ఆమె జీవితంలో నెరవేర్చబడుతుంది అని తెలిసినప్పుడు, మరియా ఆమెతో సత్సంబంధాన్ని కలిగి ఉండడానికి ప్రయాసపడింది, ఆమె దగ్గరికి వెళ్ళింది. మన సహవాసం ఎలాంటి వారితో ఉండాలి అని అంటే, ఆత్మ సంబంధమైన వారితో మనం బంధాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ ఎలిజబెత్ అమ్మతో మరియమ్మ ఇంచుమించు 3 నెలలు ఉందంటండి. ఎన్ని నెలలు? 3 నెలలు. మరియమ్మ గారు ఎలిజబెత్ అమ్మకి 6వ నెలలో వెళ్ళి కలిసి 3 నెలలు అక్కడ ఉంటే, ఇప్పుడు ఎలిజబెత్ అమ్మ 9వ నెల వచ్చే వరకు అక్కడ ఉండి పరిచర్య చేసింది. ఆమేన్. అంటే ప్రసవించే సమయం వరకు కూడా అక్కడ ఉన్నట్టుగా మన అంచనా ప్రకారం అలాగ అర్థమవుతుంది. అంటే ఈ 3 నెలలు ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకున్నారు. ప్రభువా, ఇలాంటి సమయంలో ఒకరినొకరు కలుసుకోవడం, కలిసి ప్రార్థించటం, ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుకోవడం, ఇది ఎంతో గొప్ప అనుభవం. అందుకు వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎవరైనా ఒకరింటికి వెళ్ళి మనం ఒక రోజు ఉండాలన్నా, ఒక పూట ఉండాలన్నా, వారి మనసు మన మనసు కలిస్తేనే కానీ ఉండలేం. ఒక పూట కూడా ఉండలేం. అక్కడ మనకు ప్రేమ దొరికితేనే ఉండగలం. ఆ ప్రేమ మనకు దొరకనప్పుడు ఒక క్షణం కూడా ఉండలేం. కానీ 3 నెలలు కలిసి ఉన్నారంటే, ఈ బంధుత్వం ఎలాంటి బంధుత్వం అంటే ఆత్మ సంబంధమైన బంధుత్వం. ఒకరిని ఒకరు గౌరవించుకుని గణపరుచుకుని ప్రేమ కలిగి ఉండేటువంటి బంధం ఇది. ఒకరినొకరు విమర్శించుకునే బంధము, బంధుత్వం కాదు ఇది. 3 నెలలు ఇద్దరు కలిసి ఉండగలిగారు అని అంటే, ఒకరిడలా ఒకరు పరస్పరమైనటువంటి ప్రేమానురాగాలు కలిగి ఉన్నారు కాబట్టి 3 నెలలు అక్కడ మరియమ్మ ఉండగలిగింది. మన ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. మన బంధం ఆత్మ సంబంధమైనది ఉండాలి. మనం ఎవరితోనైనా కలిసినప్పుడు, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు పిచ్చాపాటి మాటలు మాట్లాడకూడదు. ఆత్మ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడాలి. ఒకరిని గూర్చి ఒకరు చెడుగా మాట్లాడుకోకూడదు. ఒకరిని గూర్చి ఒకరు వ్యర్థంగా మాట్లాడుకోకూడదు. ఒక ఆత్మ సంబంధంగా మనము బలపరచబడటానికి, ఒకరినొకరు పురుకొల్పుకోవడానికి మన సంభాషణ ఆత్మ సంబంధమైనదై ప్రయోజనకరంగా ఉండాలి. అంతేగాని లోక సంబంధులు మాట్లాడుకునే మాటలు మనము మాట్లాడుకోకూడదు. మనము సహవాసములో ఇంతమంది ఉన్నాం కనుక ఒక సహోదరునికి మధ్యలో ఆత్మ సంబంధమైన బంధుత్వం ఉండాలి.
ఉపవాస కూడికి ఒకరికొకరు పురుకొలుపుకొని దేవుని సన్నిధిలో గడపటానికి ప్రయత్నం చేయాలి. సంపూర్ణ రాత్రి ప్రార్థనలో కూడుకోవడానికి ఒకరినొకరు పురుకొలుపుకొని గడపాలి. ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుందంటే ఆ కార్యక్రమంలో ఒకరినొకరు పురుకొలుపుకొని ఎంకరేజ్ చేసుకొని దేవుని సన్నిధిలో గడపాలి. ఏదైనా ఒక కార్యం జరగాలంటే ఆ కార్యం కొరకు చక్కగా మాట్లాడుకుని ఒకరినొకరు బలపరుచుకుని దానికి మనం ఉపక్రమించాలి. ఒకవేళ ఫోన్లో మాట్లాడుకోవలసి వస్తే ఒకరినొకరు చక్కగా పురుకొలుపుకునే విధంగా ఉండాలి. మన ఆత్మ సంబంధమైన బంధం, నేను కొంతమందితో సేవకులతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం, మీరు అక్కడ మోకరించండి, నేను ఇక్కడ మోకరిస్తానని చెప్పి ఆ ఫోన్లోనే ఒకరికొకరు ఏకీభవిస్తూ ప్రార్థన చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మనం మరో వ్యక్తిని పురుకొల్పుకునే విధంగా, బలపరిచే విధంగా మన బంధం ఉండాలి. నీతో వారు ఆత్మ సంబంధమైన బంధం కలిగి ఉన్నందుకు వారు హ్యాపీ ఫీల్ అవ్వాలి, సంతోషించగలగాలి. వేస్ట్గా మాట్లాడాను రా, ఎందుకు టైం అంతా వేస్ట్ అన్నట్టుగా ఉండకూడదు. నీతో మాట్లాడినందుకు వారు సంతోషించాలి. నాకు నేనుగైతే ప్రార్థన చేసుకోలేకపోతేనేమో, నాకు నేనుగైతే ఇలాగ ఆలోచించకపోతేనేమో, ఇలా ఈ సహోదరునితో ఈ సహోదరితో ఇలా మాట్లాడటం వల్ల నాకు ఆత్మ సంబంధమైన కొన్ని సంగతులు తెలిసాయి, కొంత సమయం ప్రార్థన చేసుకోగలిగాం అనేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి సంతృప్తి మనం కలిగి ఉండాలంటే తప్పకుండా మన ఆలోచన విధానం మారాలి. మన సంబంధాలు ఆత్మ సంబంధమైన వారితో మనం బలోపేతం చేసుకోవాలి. వ్యర్థమైన మాట్లాడే వాళ్ళని కట్ చేయాలి. ఒకవేళ వారు ఫోన్ చేసినా నాకేదో పని ఉందని జస్ట్ ముఖ్యమైన విషయం ఏదైనా ఉంటే మాట్లాడి పెట్టేయాలి తప్ప మీ టైం వేస్ట్ చేసుకోకూడదు, వ్యర్థం చేసుకోకూడదు. కనుక ఇక్కడ ఎలిజబెత్ ఒక వృద్ధురాలైన యవనస్తురాలు, ఆమెతో 3 నెలలు సహవాసం చేయడానికి ఇష్టపడింది. వారు కలిసి ప్రార్థన చేసుకున్నారు, దేవుని గురించి అనేకమైన సంగతులు నేర్చుకున్నారు. మరియమ్మ వృద్ధురాలైనటువంటి ఎలిజబెత్ అమ్మకి పరిచర్య చేసింది. దైవజనరాలకి పరిచర్య చేసింది, వృద్ధురాలికి పరిచర్య చేసింది. 3 నెలల కాలంలో ఎంతో ఆధ్యాత్మికంగా ఇంకా బలపరచబడింది. అవును, మనము బంధువులము అనుకున్న వారు, నీకు ఆత్మ సంబంధులు ఎవరైనా ఉన్నారా? ఆత్మ సంబంధమైన బంధువులతో నీవు సరి అయిన సంబంధం లేకుండా ఒకవేళ నిర్లక్ష్యం చేసావేమో, ప్రార్థనా పరులు, భక్తిలో నమ్మకంగా ఉండేవారు ఎవరో నీవు గుర్తించి కూడా వారితో సరైన సంబంధం, సహవాసం చేయలేకపోయేవేమో. ఇది మొదలుకొని నీకు తెలిసిన వారిలో ఎవరైతే ఆత్మ సంబంధంగా, భక్తిగా, దేవునికి భయపడి, నీతిగా, మంచి ప్రవర్తన కలిగి ఎవరైతే ఉన్నారో అలాంటి వారితో మాత్రమే స్నేహం చేయటం అలవాటు చేసుకో. వ్యర్థమైన వారితో సహవాసం చేయొద్దు. నిన్ను పాడు చేసేవాళ్ళు, నిన్ను చెడిపేవాళ్ళు ఎవ్వరు నీతో ఉండడానికి వీల్లేదు, నీ ఇంటికి రావడానికి వీల్లేదు, నీవు వారింటికి వెళ్ళడానికి వీల్లేదు. పనికి మాలిన వాళ్ళు ఎవరు మన గుమ్మం తొక్కడానికి వీల్లేదు. వాళ్ళు మన ఇంట్లో ఎక్కువ సమయం ఉంటే మన ఇంట్లో దురాత్మలు మన కుటుంబాన్ని నాశనం చేసే ప్రమాదం ఉంది. నువ్వు అక్కడికి వెళ్తే ఆ అపవిత్రమైన క్రియలు నిన్ను పాడు చేసే ప్రమాదం ఉంది. నీ బంధుత్వాలు ఆత్మ సంబంధమైనవై ఇక నుంచి ఇంప్రూవ్ చేసుకోవాలి. భక్తిలో నిన్ను నీవు బలపరుచుకోవాలి. ఎంతసేపు ఈ లోక సంబంధమైన వాటికే ప్రాధాన్యతనిచ్చి, వాటికే ప్రాకుల్లాడి, వాటిలోనే పులుముకొని నీ సమయానంతా వృధా చేయొద్దు. ఆత్మ సంబంధంగా కొంత మనలను మనం బలపరుచుకునే ప్రయత్నం చేద్దాం. వాక్యం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. నీకు ఖాళీగా ఉంటే ఖాళీ కబుర్లు, సొల్లు కబుర్లు చెప్పుకోవటం కాకుండా
నువ్వు చక్కగా ప్రార్థన చేసుకోవాలి. నీ ఒక్కని వల్ల, నీ ఒక్కదాని వల్ల కాకపోతే, నీకు ఎవరైతే ఆత్మ సంబంధాలు అనిపిస్తారో వాళ్ళని అవసరమైతే ఒకరినొకరు చక్కగా బలపరుచుకుని ఏదో ఒక స్థలంలో కలిసి ప్రార్థన చేయడానికి, లేదా కలవటానికి అవకాశం లేకపోతే ఫోన్లో ప్రార్థన చేసుకోవడానికి, అలాంటి మంచి అలవాటు చేసుకోండి. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు నేను ఏకాంతంగా ప్రార్థన చేసేవాడిని, లేదా నాతో ఉన్నవారిని ప్రోత్సహించి ఏదైనా ఒక ఏకాంత స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసుకునే అలవాటు నేను కలిగి ఉన్నాను. గనుక మనము ఆత్మ సంబంధమైనటువంటి బంధాన్ని కలిగి ఉండాలి. మనము ఇతరుల్ని ప్రోత్సహించి బలపరిచే వారంగా ఉండాలి. ఇతరులు మనల్ని బలపరిచేవారై ఉండాలి. అప్పుడే మనము చాలా శక్తివంతమైన భక్తి చేస్తాం. ఆమేన్. 3 నెలలు మరియమ్మ ఎలిజబెత్ అమ్మగారితో ఉన్నది అని అంటే వారిద్దరి మధ్యలో ఉన్న బంధం ఆత్మీయ బంధం గనుక ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ప్రేమ కలిగి అంతకాలం ఉండగలిగారు. లేకపోతే ఒక్క రోజు కూడా ఉండలేరు. నీతో ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళతోనే ఉండు. నీ దగ్గర నటించే వాళ్ళు ఎవరో నీకు తెలిసిపోతారు. అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితిలో కూడా నమ్మొద్దు. కపటమైన వారిని ప్రక్కన పెట్టే. ఇంతవరకు నమ్మావేమో, ఇంతవరకు అడ్జస్ట్ అయిపోయావేమో, సర్దుకుపోయావేమో, ఇక నుంచి సర్దుకుపోవద్దు. అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతున్నారు. ఇంతవరకు నువ్వు ఎవరితో సర్దుకుపోయావో, పోనీలే అనుకున్నావో, వారే నీ జీవితాన్ని నాశనం చేస్తూ వచ్చారు. కనుక అలాంటి బంధువుల్ని విడిచిపెట్టి నీకు ఆత్మ సంబంధమైన బంధుత్వాన్ని, సహవాసాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను రా అని పిలిచినప్పుడు అబ్రహాం గారు అట్టి వారిని విడిచిపెట్టి వచ్చినట్లుగా చూస్తున్నాం. రెండవది నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి. ఆ అప్పు పుచ్చుకొనకుందము. స్తోత్రం. చూడండి, నెహెమ్యా గారికి దేవుడు ఒక భారం పెట్టి పడిపోయి కాల్చబడి శిథిలమైపోయినటువంటి ప్రాకారాన్ని కట్టడానికి దేవుడు భారం పెట్టి తన ఉద్యోగానికి సెలవు పెట్టి ఇప్పుడు దేవుని పనిలో తన దేశములో తన స్వస్థానములో పాడైపోయిన పరిస్థితులన్నింటినీ బాగు చేయడానికి బాధ్యత గలవాడై తన స్థానికమైనటువంటి ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి వచ్చాడు. అక్కడ చాలామంది ఇబ్బందులు పడుతున్నట్టుగా వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చారు. వారి బాధను చెప్పుకున్నారు. అయ్యా, మాకు తినడానికి ఆహారం లేదు, మాకు సరైన పరిస్థితులు లేవు, మా పిల్లల్ని దాసులుగా, మా యొక్క ఆస్తుల్ని మేము కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరని బాధపడుతున్నప్పుడు నెహెమ్యా గారు తన బంధువులతో ఈ విషయాన్ని చర్చించారు. బ్రదర్, పలానా వాళ్ళ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి, వాళ్ళు చాలా హీనమైన బ్రతుకుతున్నారు. మనవాళ్ళు, మనకి కావలసిన వాళ్ళు, వారి విషయంలో మనం ఏదో ఒకటి చేయాలి. మనం బాగానే ఉన్నాం, అలాగని మన స్వార్థంతో మనం బాగానే ఉన్నాంలే అని అనుకుని ఎవరెలా పోతే మనకెందుకులే అనుకునేది కాదు. మన ఆధ్యాత్మిక జీవితం మనకేం నేర్పిస్తుంది, మన ప్రభు మనకేం నేర్పిస్తున్నారు? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమని చెప్తున్నారు. కనుక ఇప్పుడు మన సహోదరులకు, వారి కుటుంబాలకు ఎంతో కొంత మనము చేయూతనివ్వాలి, సహాయం చేయాలి. నేను వారికి ఏదో చేయాలనుకుంటున్నాను, కానీ నా ఒక్కని వల్లే అది సాధ్యం కాదు. ప్లీజ్ మీరు కూడా చేతులు కలిపితే మనమందరం కలిసి వారికి ఏదో చేద్దాం అని
ఆత్మ సంబంధమైన బంధువులతో తన భారాన్ని పంచుకున్నప్పుడు వాళ్ళు కూడా ఆత్మీయులు గనుక ఆత్మ సంబంధమైన బంధువులు, దాసులు వాళ్ళందరూ కలిసి ఎస్ మేము ఇది చేస్తాం, మేము ఇది చేస్తాం, మేము ఇలా చేస్తాం, అలా చేస్తామని వాళ్ళందరూ కూడా తన మాటతో ఏకీభవించినప్పుడు ఎవరెవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి ధనము, ధాన్యము అనగా ఆహారం, వాళ్ళకి ఏమేమి అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చి వాళ్ళకి కొంత అప్పు ఇచ్చారట. అప్పిస్తే 2 రోజులు తర్వాత మరలా వాళ్ళకి ఏమనిపించిందో, ఇదిగో మీకు చేయవలసింది చేశాం, చేయగా కొంత అప్పు కింద మీకు ఇచ్చాం కదా, మాకు అప్పు ఎలా తీర్చాలని ఆలోచిస్తారేమో. మీరు మాకు అప్పు తీర్చవలసిన అవసరం లేదు, మేము అది మీకు ఫ్రీగా ఇచ్చాం అని వాళ్ళు మొత్తం మాట కలుపుకొని వాళ్ళందరూ ఒకే మాట మీద ఒకే మనసుతో కృంగిపోతున్న వారిని ఆదరించినట్లుగా ఇక్కడ ఈ వాక్య లేఖనం మనకు అర్థమవుతుంది. నిజమే, మనము ఓ మంచి మనసుతో ఇతరులకు మేలు చేయాలని ఆలోచించడమే కాకుండా మనకి ఎవరైతే ఆత్మ సంబంధమైన బంధువులు ఉన్నారో అలాంటి వారితో, మనల్ని అర్థం చేసుకునే వారితో, మనతో ఏకీభవించే వారితో తప్పకుండా మనము ఒక గొప్ప పని చేయడానికి వారిని కలుపుకుని ముందుకు వెళ్ళాలి. నా వరకు నేను బ్రతకటం గొప్పేమి కాదు, నా వరకు నేను సంపాదించుకోవడం గొప్పేమి కాదు. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి లేఖనం ఒకటి ఉంది. భక్తుడు అక్కడ ఒక ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, దేవునితో నేను 2 మనవులు చేశాను. ఆ 2 మనవులు ఏంటి అనంటే, వ్యర్థమైన వాటిని, అబద్ధమును నాకు దూరముగా ఉంచుము. రిఫరెన్స్ ఎంతమంది? సామెతలు 38వ వచనం నుండి అలా కిందకి చదివితే, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైతే నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి, అసలు దేవుడు ఎవడు అంటానేమో, లేక బీదనై దొంగిలించి దేవుని నామమును దూషింతునేమో. నన్ను ఎందుకయ్యా ఇలా దరిద్రుడిగా చేసావు, అసలు నువ్వు ఉన్నావా లేవా, ఒకరినొకలా చూస్తున్నావు, ఒకరినొకలా చూస్తున్నావని దూషిస్తానేమో. అందుకే నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. ఎక్కువైతే గర్విష్ఠునైపోతానేమో, మూర్ఖుడినైపోతానేమో, మూర్ఖురాలనైపోతానేమో. గర్విష్ఠునైపోయి నా ఇష్టానుసారంగా మూర్ఖంగా జీవిస్తానేమో. అలాగని ఒకవేళ తక్కువైతే నా ఇబ్బందులను బట్టి దొంగతనాలకి, మోసాలకి అలవాటు పడి ఒకవేళ మీ నామానికి అవమానం తీసుకొస్తానేమో. ఈ 2 నాకు వద్దు, కానీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. తగినంత నాకు కావాలి. దాచుకునే అంతగా, కూర్చుకునే అంతగా నాకేమీ వద్దు. నా అవసరాలకి తగ్గట్టుగా ఉంటే చాలు, అంతకు మించి నాకు వద్దయ్యా. బ్యాలెన్స్డ్గా ఉంటే సరిపోతుంది. నాకు లేదు అని అనుకోకుండా, నాకెంతో ఉన్నది అని అనుకోకుండా, నాకు తగినంత చాలే అన్నట్టుగా ఉంటే సరిపోతుందని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనిషికి ఆశకి హద్దులు ఉండవండి. సంపాదించే కొలది ఇంకా సంపాదించు, బిల్డింగులు సంపాదించు, స్థలాలు సంపాదించు, డబ్బు సంపాదించు, వడ్డీలకి ఇచ్చే, వడ్డీల మీద వడ్డీలు సంపాదించే, నీకు ఇంకా ఎంత కావాలంట అంత మింగేయ్ అన్నట్టుగా నీ మనసు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ వాటి వల్ల తర్వాత నువ్వు మనశ్శాంతిని కోల్పోతావు. వాటి వల్ల నువ్వు ఏమాత్రం కూడా ఆత్మీయంగా ఎదగలేవు. అందుకే మనకు సరిపడా ఉన్నది అనుకున్నప్పుడు
మనకు సంబంధించిన వారు ఎవరైతే బంధువులు, ఆత్మ సంబంధులు, మనల్ని ప్రేమించేవారు ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే వారికి నీ చేతనైన సహాయం చేయడంలో ఉన్న తృప్తి నువ్వు దాచుకోవడంలో ఉండదు. నీకు దాచుకుంటే ఆహా నాకు ఉందలే అని నీకు నువ్వు సంతృప్తి పడతావు. కానీ ఇతరులకి నువ్వు అభివృద్ధి చెందే కొలది మేలు చేయడాన్ని బట్టి వారు నీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. నీ ఆనందానికి అవధులు ఉండవు. దేవుని ఆశీర్వాదాలు నీ పిల్లల తరతరాలు అనుభవించేటట్లుగా తరగనంత ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీవు నీ రాబోయే తరాల గురించి ఆలోచించనక్కర్లేదు. నీవు చేసిన ఒక్క మంచి పని నీ తరతరాలకు కూడా అది ఆశీర్వాదాన్ని కూడబెడుతుంది. వారికి ఏ లోటు లేకుండా దేవుడు చూసుకుంటాడు. వారు అందరికంటే పైగా ఉండేటట్లుగా, ఘనముగా, గౌరవంగా, విలువగా బ్రతికేటట్లు దేవుడు చేస్తాడు. లేదంటే నువ్వు అన్నీ సంపాదిస్తావు కానీ అందరి చేత చీ అనిపించుకుంటావు. నీ జీవితానికి విలువ ఉండదు. అందరూ చీ అంటారు. చిచ్చి పిసినగొట్టు బ్రతుకు, వాళ్ళది ఒక బ్రతికేనా చిచి అని మొహం మీద ఉమ్మేసినట్టుగా నిన్నందరూ సీదరించుకుంటారు. అలాగని అర్హత లేని వారికి నువ్వేమి చేయనక్కల్లా. అర్హత ఉంటే గనక వాళ్ళ కొరకు నువ్వేమైనా చేయటానికి దేవుణ్ణి అడిగి ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం ధన్యమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనకు ఎవరైతే సహాయం చేశారో వారిని జీవితంలో ఎన్నడూ మర్చిపోవద్దు. నువ్వెవరికైనా సహాయం చేస్తే ఏ చిన్నది గుర్తు పెట్టుకోవద్దు. నేను వారికి ఇది చేశాను కదా అని గుర్తు పెట్టుకోవద్దు, మర్చిపో. నీకెవరైనా ఏదైనా చేస్తే 10 రూపాయలు సహాయం చేసినా మర్చిపోవద్దు. కానీ నువ్వెవరికైనా 1000 సహాయం చేసినా ఏది గుర్తుపెట్టుకోవద్దు. అది దేవునికి చేశానని విడిచిపెట్టే. నీ నీతిని బట్టి దేవుడు తప్పకుండా నీ గొప్ప ఆరోగ్యాన్ని, నెమ్మదిని, మనశ్శాంతిని, ఆధ్యాత్మికమైనటువంటి విలువల్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇక మూడవదిగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 24వ వచనం. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ కొర్నేలి అనేటువంటి శతాధిపతిని గూర్చి మనం విన్నాం. ఈ శతాధిపతిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మంచి అనుభవం ఏంటి అనంటే, అతడు తన బంధువుల రక్షణ కొరకు మారు మనసు పొందాలని ప్రార్థన చేస్తున్నాడు. తన స్నేహితులు, తన బంధువులు రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని ప్రార్థన చేస్తున్నాడు. వారికి ధర్మ కార్యాలు చేస్తున్నాడు. ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తున్నాడు. తనకు వచ్చినటువంటి జీతాన్ని బహుశా నేనేమనుకుంటున్నానంటే సగం తను వాడుకుని సగం పేదలకి పంచిపెట్టేస్తున్నాడు. తాను చేసే ధర్మకార్యాలు నశించిపోయే ఆత్మల కొరకైనటువంటి భారముతో కూడిన ప్రార్థనలు దేవుని వద్దకు చేరాయి. ఇప్పుడు దేవుడు తన దూతను పంపించి, ఇదిగో కొర్నేలి, నువ్వు చేస్తున్నవే ప్రార్థనలు అవి నా దగ్గరకు వచ్చాయి. అంత మాత్రమే కాకుండా నీవు చాలామందికి ధర్మకార్యాలు చేసావు కదా, అవి కూడా నా దగ్గరకు వచ్చాయి. అయితే వీటితో పాటు నువ్వు ఒక మంచి పని చేయాలి. ఏంటి అనంటే, నీ బంధువులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ బంధువులు, నీ స్నేహితులు, నీ కింద పనిచేసే ఉద్యోగస్తులు చాలామంది రక్షణ లేకుండా ఉన్నారు. వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. ప్రార్థన వరకే కాకుండా వాళ్ళకి ఇప్పుడు నువ్వు ఒక సువార్త వినిపించాలి. మీ ఇంటి దగ్గర ఓ మీటింగ్ ఏర్పాటు చేసి, ఇదిగో నేను ఒక దైవ సేవకుడిని వాక్యం చెప్పడానికి ఏర్పాటు చేసుకున్నాను, అతన్ని పిలిపించు.
ఆ దైవజనుడు చెప్పేటువంటి మాటలు విన్నటువంటి నీ బంధువులు, నీ స్నేహితులు, నీ కింద ఉద్యోగస్తులు, నీ ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా రక్షణ పొందుతారు. నీ ప్రార్థన ఫలించింది. నువ్వు చేసిన ప్రార్థనకి నేను ఒక మంచి రిజల్ట్ ఇవ్వబోతున్నాను, ప్రతిఫలం ఇవ్వబోతున్నాను. నీ ప్రార్థన వృధా కానివ్వను. ఆమేన్. నువ్వు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తావో, ప్రార్థన చేసే వారికి తప్పకుండా నువ్వు మంచి సువార్త వినిపించే వ్యక్తిగా ఉండాలి. నీ బంధువులు ఒకవేళ మందిరానికి వెళ్ళని వారు ఉన్నారేమో, నీ బంధువుల్లో ఎవరైనా ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించకుండా ఇంకా ఏదో నామకార్థమైన స్థితిలో ఉండిపోయారేమో, అలాంటి వారిని నీవు రక్షణ మార్గంలోకి నడిపించడానికి, మారు మనసు అనుభవంలోనికి నడిపించడానికి నీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుని అక్కడ వాక్యం వినిపిస్తావో, లేదా నీవు వెళ్ళే మందిరానికి తీసుకుని వెళ్ళి వారు రక్షణ పొందేటట్లు ప్రయాసపడతావో నీ ఇష్టం. కానీ ఒక ఆత్మ సంబంధమైన ఉపదేశం వారు వినిన మరుక్షణమే మారు మనసు పొందుతారు. కనుక అలాంటి ఆత్మ సంబంధమైన దైవ సేవకుడు ఎవరో దేవుని అడగాలి. ప్రభు, ఏ దైవ సేవకుడిని మీరు వాడుకుంటానని నాకు తెలియచేస్తారో వాళ్ళని తీసుకొచ్చి నేను వాక్యం వినిపిస్తాను. లేదా ఏ దైవ సేవకుడి ద్వారా సంఘం బలపడుతుందో, ఆత్మలు రక్షించబడుతున్నాయో అలాంటి సంఘానికి నేను కొంతమందిని నడిపించాలనుకుంటున్నానని ఎవరినైతే నీవు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ఫలితంగా దేవుడు నీకు భారం పెట్టినప్పుడు ప్రేరేపించబడతావో, అలాంటి వారిని అందరినీ కూడా రక్షణ మార్గంలో నడిపించడానికి దేవుడు నీ మీద ఒక భారం పెట్టారు, ఒక బాధ్యత నీకు అప్పగించారు. కనుక వారి విషయంలో నువ్వు కేర్ తీసుకోవాలి, శ్రద్ధ తీసుకోవాలి. నీ కుటుంబస్తులు, నీ ఇరుగు పొరుగు వారు, లేక నీ స్నేహితులు, నీ బంధువులు ఎవ్వరూ నశించిపోవడానికి వీల్లేదు. లేదంటే దేవుడు నిన్ను తప్పకుండా లెక్క అడుగుతారు. నీకు ఎన్నోసార్లు నేను భారం పెట్టాను, వాళ్ళ కొరకు కనీసం ప్రార్థన చేయలేదు, వారిని ఎలా రక్షణ మార్గంలోనికి, మారు మనసు అనుభవంలోనికి, రక్షణ అనుభవంలోనికి తీసుకురావాలనే ఆలోచన నీకు రాలేదు. కనుక వారి నాశనానికి నువ్వు కూడా కారణమని దేవుడు ఒకవేళ మన మీద కోపపడే పరిస్థితి ఏర్పడుతుందేమో. అందుకే బైబిల్ గ్రంథంలో అనేక మంది తమ తండ్రి ఇంటి వారిని, బంధువుల్ని, స్నేహితుల్ని రక్షణ అనుభవంలోనికి నడిపించిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు రాహాబు అనేటువంటి వేశ్య కూడా ఒకరు. తన తండ్రి ఇంటి వారిని అందరినీ కూడా పరిశుద్ధ జనాంగమైనటువంటి ఇశ్రాయేలు యొక్క సమూహంలోనికి ఆమె తీసుకుని వచ్చింది. ఈ రోజున మనం కొర్నేలి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అతడు ఎంతో తగ్గింపు కలిగిన వాడు. దైవజండు వచ్చే వరకు వేసి ఉన్నారంట. దైవజండు వచ్చే వరకు కనిపెట్టి చూస్తున్నారు. మనలో చాలామంది కొంచెం ఆలస్యం అయితే చాలు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందరికంటే ముందు రావడానికి ఎందుకులే అన్నట్టుగా ఉంటారు, అవకాశం ఉండి కూడా. కొర్నేలి, తన బంధువులు, స్నేహితులు వీళ్ళందరూ కూడా దైవజండి కొరకు కనిపెడతా ఉన్నారంట. అంటే దైవజండి కంటే ముందుగానే మనము దేవుని సన్నిధిలో వేచి చూడటం మంచి అలవాటు. ఆమేన్. అలాంటి శ్రద్ధ ఉండాలి. అందరికంటే ముందు వెళ్ళిపోయి నేను పరిసరీ చేయాలి, అక్కడ బళ్ళన్నీ వరుసగా పెట్టించాలి. పరిసరీ చేయటానికి దేవుని కొరకు మనం ఓ సమర్పణ జీవితాన్ని, ఊరికి ఆ సమయానికి అలా వచ్చి వెళ్ళిపోయే వారంగా కాకుండా అందరికంటే ముందుగా వచ్చి అక్కడ ఏం అవసరమో అవసరానికి తగ్గట్టుగా మనము మంచి బాధ్యత కలిగిన వారంగా ఉండాలి. ఆమేన్. సరే, ఇప్పుడు దైవజండి కంటే ముందుగా వచ్చి వాళ్ళు కనిపెడుతున్నారు. అయితే ఇక్కడ కొర్నేలి గారు శతాధిపతి అయి ఉన్నప్పటికీ కూడా దైవజండి యొక్క
పాదాలకి నమస్కారం చేస్తున్నారంట. అలా చేయకూడదు, కానీ అంత తగ్గింపు కలిగి ఉన్నాడు తను. నేను ఆఫీసర్ని కదా, ఎంతోమంది బంధువులు ఉన్నారు అక్కడ, తన కింద ఉద్యోగస్తులు ఉన్నారు. బాస్ ఇంటి దగ్గర ఏదైనా ఫంక్షన్ జరుగుతుందంటే మొత్తం తన కింద ఉన్నటువంటి సైన్యం అంతా వచ్చేస్తారు. అండ్ తన కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఉండగా దైవజనుడి దగ్గర కాళ్ళ వరకు తగ్గించుకుంటున్నాడండి. మనము దైవజనుల దగ్గర అంటే కాళ్ళ వరకు తగ్గించుకోమని మిమ్మల్ని అంటలేదు, కానీ దైవజనుడు అంటే గౌరవం. పాదాల వరకు తగ్గించుకున్నా నాకు చిన్నతనం రాదు అన్నట్టుగా ఉండాలి. దైవజనుడి మీద మనం గర్వంగా ప్రవర్తించకూడదు. దైవజనుడిని మనం ఏమాత్రం కూడా చీపుగా చూడకూడదు, సనక్కూడదు, గణపరచాలి. నువ్వెంత గొప్ప వ్యక్తివైనా, నువ్వు ఉద్యోగం చేసుకునే వ్యక్తివైనా, వ్యాపారం చేసుకునే వ్యక్తివైనా, నువ్వు విద్యావేత్తవైనా, ఎవరివైనా, నువ్వెంత గొప్ప వ్యక్తివైనా సరే, దైవజనుడి దగ్గర నువ్వు ఎలా ఆలోచించాలంటే, దైవజనుడు మా అందరికంటే చాలా గౌరవనీయులు అనేటువంటి భావన మనలో ఉండాలి. చాలండి, అది చాలు. నువ్వు మొక్కక్కర్లేదు, ఏదో చేయక్కర్లేదు, నీ మనసులో ఉంటే సరిపోద్ది. అరే, మనకి మంచి సందేశాలని దేవుని దగ్గర నుంచి తీసుకొని వచ్చి మనకు బోధించటం వల్ల మనకి మంచి చెడులు అన్నీ తెలుస్తున్నాయి. ఆ దైవజనులు మనకు బోధించకపోతే మనకి ఈ విషయాలన్నీ తెలియదు. ఆత్మ సంబంధమైన దైవ సేవకులు మనకు దొరకటం గొప్ప భాగ్యం అనుకుని గౌరవించాలి. దైవజనుల్ని అపార్థం చేసుకోకూడదు, చీపుగా మాట్లాడకూడదు, మంచి పద్ధతి కాదు. ఓకే, సరే. ఇప్పుడు కొర్నేలి ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడంటే, దేవుడు ఏం చెప్తే అది చేస్తున్నాడు. ప్రార్థన చేశాడు, ధర్మకార్యాలు చేశాడు. ఓ సువార్త కూడిక, గాస్పల్ మీటింగ్ ఏర్పాటు చేయమంటే ఓ పెద్ద సువార్త కూడిక పెట్టి బంధువుల్ని, స్నేహితుల్ని, తన యొక్క సహోద్యోగుల్ని అందరినీ పిలిపించి, దేవుడు ఏ సేవకుడిని అయితే చూపించారో ఆ సేవకుడిని తీసుకొని వచ్చి వాక్యము ప్రకటిస్తున్నాడు. ఆ రోజు అక్కడ విన్న వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారు, బాప్తిసాలు పొందారు, పరిశుద్ధాత్మను పొందారు. అక్కడ కొర్నేలి ఇంటి దగ్గర ఒక సంఘం ఏర్పడింది, ఓ సంఘమే ఏర్పడింది. మనము రక్షించబడిన తర్వాత అనేకుల రక్షణకు కారకులంగా మారాలి. అసలు మనమే సంపూర్ణం కాలేకుండా ఉంటే ఇక ఇతరులకి ఎలాగ ఆశీర్వాదకరంగా మార్చబడగలం? అందుకే ఈ రోజు నుంచి మనలో ఒక పట్టుదల, భారం పెరగాలి. నేను రక్షణ, మారు మనసు పొంది ఒక మాదిరి జీవితాన్ని కలిగి దేవుడు చెబుతున్న ప్రతి దానికి నేను లోబడి నేను అనేకులను ప్రభు కొరకు సంపాదించాలనే భారం, మరి ముఖ్యంగా నా బంధువులందరినీ కూడా ప్రభు కొరకు సంపాదించాలనేటువంటి ఆ బాధ్యతాయుతమైనటువంటి మనసు మనలో స్థిరపరచబడాలి. అందుకే మనం ప్రార్థన పెట్టించుకున్నప్పుడు ఏదో తెలిసిన వాళ్ళకే చెప్పి వాళ్ళ వరకే కాదు, కొంతమంది మీటింగులో అందరినీ పిలుచుకుంటే ఎక్కడికి వచ్చి ఎక్కువైపోతుందని ఆలోచించేటువంటి వారు ఉంటారు. పిసిరుగొట్టు మంద స్తోత్రం. మనం అలా ఆలోచించకూడదు. నేను మీటింగ్ పెట్టడం వల్ల ఒక్క వ్యక్తికైనా స్వార్థ అందిస్తే అది నాకు ఆశీర్వాదం, నా కుటుంబానికి ఆశీర్వాదం అని సంతోషించాలి. ఎంత ఖర్చైనా పర్లేదు, ఎంత ఖర్చైనా పర్లేదు సువార్త ప్రకటించడానికి. నేను విశ్వాసిగా ఉన్నప్పుడే ప్రతి సంవత్సరం గ్రాండ్గా మీటింగ్ పెట్టేవాడిని అండి, గ్రాండ్గా మీటింగ్ పెట్టేవాడిని ప్రతి సంవత్సరం జనవరిలో. ఇప్పటికి అదే కంటిన్యూ చేస్తున్నాం. ఎంత ఖర్చు అయినా సరే దేవుని కొరకు నేను ఒక మంచి పని, ఘనమైన కార్యం చేస్తున్నాను అనేటువంటి సంతోషంతో చేసేవాడిని. ప్రియులరా, మనము రక్షించే ఒక భారాన్ని, అనేక మంది రక్షణలోకి రావాలనేటువంటి తపన కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. నీకు అన్యాయం చేయడు, నీకు మేలు చేస్తాడు దేవుడు. అందుకు మనము ఇంటి దగ్గర మీటింగ్ పెట్టుకున్నప్పుడు మన బంధువుల్ని, స్నేహితుల్ని ఆత్మీయంగా ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే దేవుడు అంటే తెలియదు అలాంటి వాళ్ళందరినీ పిలిచి వారికి సువార్తను వినిపించాలి, మనం వాక్యాన్ని వినిపించాలి. అలాంటి ఆలోచన చేయాలి. మన మీటింగ్స్కి మీ బంధువుల్ని, స్నేహితులు అందరినీ పిలవమన్నాను. అసలు మీలో కొంతమంది రావటమే కష్టమైపోయింది.
ఫస్ట్ రోజు రాలేదు, రెండో రోజుకి మొత్తం మీద కానీ కష్టం మీద వచ్చారు, లాస్ట్కి ఆయన వచ్చారు. అయితే నేనేమంటున్నానంటే, మనమే కాకుండా మనతో పాటు అనేక మందిని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం, కానీ మీలో కొంతమంది మిస్ అయ్యారు, కనీసం మీటింగులో కూడా అడుగు పెట్టలేదండి. చాలా విచారం. మనం వచ్చి అనేక మందిని తీసుకురావాల్సిన వారం అయి ఉండగా అసలు మీరే రాకపోవడం ఎంత ఘోరం అండి, ఎంత విచారం. నన్ను అన్యథ భావించొద్దు. నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసుకోండి. ఎంతో కాలం నుంచి ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా పెట్టిన ఆ సభల్లో మీరు పాలు పొందకపోవటం ఎంత విచారం, ఎంత ఘోరం, ఎంత అన్యాయం. మొన్న సండే స్కూలు పిల్లలకి రిట్రీట్ వివిఎస్ పెట్టాం. కొంతమంది పిల్లల్ని అసలు పంపించలేదండి. ఎవరి కోసం? మీ పిల్లలు బాగుపడాలని కాదా? ఊరికే జరిగిపోయినాయి అనుకుంటున్నారా? ₹1000 ఖర్చు పెట్టాం. ఎందుకండి? వారం సండే స్కూల్ జరుగుతుంది, అలా జరిగిపోతుందిలేని వదిలేలేనా? ఇంత ఖర్చు ఎందుకు పెట్టుకున్నాను? మీ పిల్లలు బాగుపడాలి, మన పిల్లలు బాగుపడాలి, వాళ్ళు బలపడాలి. చెడిపోతున్నారు, యవన కాలం వచ్చేటప్పటికి వాళ్ళు నాశనం అయిపోతున్నారు. కారణం, నీ పిల్లల్ని చిన్నప్పటి నుంచి నువ్వు శ్రద్ధ తీసుకోలేదు. నీవు చెప్పకపోగా చెప్పే చోటికి నువ్వు పంపించకుండా నిర్లక్ష్యం చేసిన ఒక అసమర్థుడివి, అసమర్థురాలివి. నువ్వు ఏమనుకుంటున్నావు పిల్లలంటే? ఊరికే కనీసం ఊరి మీద వదిలేయటం అనుకుంటున్నారా? కానే కాదు. వాళ్ళ గురించి మనం సంజాయిసి దేవునికి చెప్పాలి. వాళ్ళని గురించి మనం తప్పకుండా లెక్కప్ప చెప్పాలి. ఎందుకంటే పిల్లలు లెక్క ఏడ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు నీకు శ్రేష్టమైన పిల్లల్ని ఇచ్చారు. ఆ పిల్లల్ని ఎంత అపురూపంగా బాధ్యతగా చూసుకోవాలి. వారు పాడైపోకుండా, చెడిపోకుండా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు పాడైపోతూ ఉంటే వాళ్ళ తలరాతని తప్పించుకుంటావా? అవకాశం ఉన్న ప్రతిసారి వాడిని సరిచేయడానికి ప్రయత్నం చేస్తావా? నువ్వు తప్పించుకున్నంత మాత్రాన నువ్వు తప్పించుకోలేవు. నీ పిల్లలను గురించి నువ్వు ఎంత నిర్లక్ష్యం చేసావో, నువ్వంత మూల్యం చెల్లించవలసి ఉంటుంది. జాగ్రత్త. మీకు అంత బద్ధకం ఏంటి మీ పిల్లల పట్ల? నీ పిల్లల కోసం ఒక 200 ఖర్చు పెట్టలేవా? అవసరమైతే దూరానికి తీసుకుని రావటం, ఒకవేళ బండి మీద తీసుకురావటం అయితే పోనీ 200 ఖర్చు అవుతాయి. 200 వేస్ట్గా ఎన్ని ఖర్చు పెట్టట్లేదు నువ్వు? ఎన్ని ఖర్చు పెట్టట్లేదు? నీ పిల్లలు బాగుపడటానికి నువ్వు ఖర్చు పెట్టడానికి నువ్వు ఎందుకు వెనకాడుతున్నావు? అందుకే పిల్లల గురించి శ్రద్ధ తీసుకోండి, బంధువుల గురించి శ్రద్ధ తీసుకోండి, మీ కుటుంబాన్ని గురించి శ్రద్ధ తీసుకోండి. వాళ్ళని ఏదో విధంగా ప్రభు కొరకు సంపాదించాలి, మంచి మార్గంలోకి రావాలి. నీతి సూత్రాలు తెలుసుకుంటే వాళ్ళు బాగుపడతారు. దేవుని సన్నిధికి వచ్చి చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు బాగుపడతారు, జ్ఞానం తెచ్చుకుంటారు. అదే సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన పిల్లలారా, ఇక్కడికి వచ్చి మీరు పిచ్చి వేషాలు వేయొద్దు. భయముతో, వణుకుతో దేవుని సన్నిధిలో గడపండి. ఫలానా మందిరానికి వెళ్ళేవారు ఈ చెడ్డ పని చేశారు అని ఒకవేళ వినపడితే దేవునికి అవమానం, దైవజనుడికి అవమానం, నీకు అవమానం, నీ కుటుంబానికి అవమానం. దైవ సన్నిధికి వచ్చి బాగుపడవలసిన వారమై ఉన్న మనము చెడిపోతే ఎంతమందికి నష్టం చేస్తున్నావు చూడు. వాళ్ళు దగ్గర పెట్టుకుని ఇక్కడ దేవుని సన్నిధిలో భయంతో గడపండి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 7వ వచనం. నాకు బంధువులను నా తోడి ఖైదీలునైన ఆంద్రోనీకును యూనియకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. దేవునికి స్తోత్రం. అపోస్తుడైన పౌలు గారికి 2 బంధువుల్ని పరిచయం చేస్తున్నాడు. 2 బంధువులు ఉన్నారంట, వాళ్ళని పరిచయం చేస్తున్నాడు. ఆంద్రోనీకు, యూనియా. వీళ్ళిద్దరు బంధువులంట. వీళ్ళిద్దరూ ఎక్కడున్నారంటే చెరసాల్లో ఉన్నారు. ఎందుకు చెరసాల్లో ఉన్నారంటే పౌలు గారు చేసే ప్రతి కార్యక్రమంలో వీళ్ళు కూడా పాలు పొందేవారు.
ఎందుకంటే పౌలు గారి యొక్క భారం చాలా గొప్పది. స్వార్థ భారము. దేవుడు మోపిన నాటి నుండి ఎవరు ఏమనుకున్నా సరే తెగించి ఇక్కడ ఈ మాటలు చెప్తే, ఇక్కడ సువార్త ప్రకటిస్తే వీళ్ళు ఏం చేస్తారనేటువంటి భయం ఉండేది కాదు. ధైర్యంగా ప్రకటించేవాడు పౌలు గారు. అలాంటి సందర్భాల్లో చాలాసార్లు ఆయన మీద దాడి చేయటం, కొట్టడం, మరణం వరకు వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. చివరికి ఆయన్ని జైల్లో పెట్టడం. అలాంటి క్రిటికల్ పొజిషన్లో కూడా ఈ బంధువులైనటువంటి ఆంద్రోనీకు, యూనియా అనేటువంటి వారు పౌలు గారికి సపోర్ట్గా నిలిచారు కనుక వారు కూడా జైల్లో పెట్టబడ్డారు. ప్రియులరా, మనకి ఎవరైనా బంధువులు ఉంటే గనక ఆ బంధువులు మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు తప్పించుకుంటున్నారనుకోండి, తెలిసిపోతారు వాళ్ళు. పైగా వీళ్ళు ఎవరట? అపోస్తులలో ప్రసిద్ధికి ఎక్కిన వారంట. అపోస్తులలో మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళు వీళ్ళు. వాళ్ళు నాకంటే క్రీస్తునందు ముందున్నారు అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు పౌలు గారి కంటే కూడా అనుభవనీయులైన పౌలు గారిని ఎప్పుడు చిన్న చూపు చూడలేదు. పౌలు గారిని ఎంకరేజ్ చేశారు వాళ్ళు. తన ఆసక్తిని చూసి పౌలు గారికి సపోర్ట్గా నిలిచారు. వారి సీనియారిటీని బట్టి వీడితో మనకేంటి అని అనుకోలేదు. గనుక ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే వారిని బలపరచడానికి సీనియర్స్ ఏం చేయాలంటే ప్రోత్సహించాలి. నిన్న కాకమొన్న వచ్చా పెద్ద మా మీద ఏదో గొప్ప అన్నట్టుగా పెద్ద అని వాళ్ళని విమర్శించటం కాదు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. బ్రదర్, మాకంటే నువ్వు చాలా ఆసక్తిగా ఉన్నావు. సిస్టర్, మాకంటే చక్కగా ఆసక్తిగా ఉన్నావు అని వాళ్ళని ప్రోత్సహించాలి. అనేక విషయాల్లో ప్రోత్సహించాలి. మనం వాళ్ళని చూసి అసూయపడటం కాదు, అసూయపడకూడదు. వాస్తవంగా అయితే వెళ్ళు అసూయపడాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా పౌలు గారు ముందుండేవారు. అలాంటి వ్యక్తిని మనం బలపరచాలి, అలాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి వ్యక్తిని పురుకొల్పాలని వాళ్ళిద్దరూ ఆలోచన చేసుకుని, మన బంధువు కదా, మన బంధువులో వీడు అసలు చాలా దుర్మార్గుడు ఉండేవాడు, అలాంటి వాడు రక్షించబడ్డాడంటే గొప్ప విషయం ఇది. కాబట్టి ఇతన్ని మనం ఎంకరేజ్ చేయాలి, ఇతన్ని పురుకొల్పాలి, ఇతని ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేయబోతున్నారని ఆ వ్యక్తిని ప్రోత్సహించేవారు ఈ ఇద్దరు. ఆ క్రమంలో పౌలు గారితో పాటు వీళ్ళు కూడా జైల్లోకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అయినా వెనకాడలేదు. మన బంధువులు ఎవరైనా బలపడుతుంటే వాళ్ళని మరింత బలపరిచే ప్రయత్నం చేయాలి. అసూయ పడకూడదు. మాకంటే మంచి పేరు వాళ్ళకి వచ్చేస్తుందేమని అనుకోకూడదు. మనకంటే వాళ్ళు ఆసక్తిగా ఉన్నారు కనుక, మనకంటే వాళ్ళు ఇంకా గొప్పగా ఎదిగితే చూసి సంతోషించాలి అనే మంచి ఆలోచన కలిగి ఉండాలి. ఇది ఆత్మ సంబంధమైన బంధువుకు ఉండేటువంటి ఆత్మీయ లక్షణం. అదే సమయంలో వారు ఏదైనా కష్టంలో ఉంటే తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు. ఆత్మ సంబంధమైన బంధువు ఎవరైనా కష్టంలో ఉంటే, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే, ఎవరైనా ఇరుక్కుపోతే వాళ్ళని ఏదో విధంగా విడిపించే ప్రయత్నం చేయాలి. అవసరమైతే వాళ్ళతో పాటు మనము ఇబ్బంది పడినా భయపడకూడదు, బాధపడక్కర్లేదు. ఎందుకంటే మనకు దేవుడు తోడుగా ఉంటాడు. మనకి కష్టం వచ్చినప్పుడే, శ్రమ వచ్చినప్పుడే ఎవరేంటనేది తెలుస్తుందండి. కొంతమంది బాగున్నప్పుడేమో అమ్మో మా వాళ్ళు అంత కాదు ఇంత కాదనో పొగిడేసి మన దగ్గర నుంచి ఏదో విధంగా లాక్కుని వాళ్ళ బాగుపడే ప్రయత్నం చేస్తారు. మనం కష్టాల్లో ఉన్నాం అనుకోండి, దరిదాపుల్లోకి రారండి. మీకు ఆ విషయం తెలుసా? చాలామంది నాకు తెలిసిన వారు బంధువుల్లో కానీ దైవజనుల్లో కానీ చాలామంది నాకంత ప్రమాదం తప్పింది, దేవుడు చాలా అద్భుతంగా కాపాడారు, లేకపోతే చచ్చిపోయేవాడిని. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజుకి కూడా కనీసం ఫోన్ కానీ వచ్చి చూడటం కానీ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. పాస్టర్స్లో కూడా నా వలన మేలు పొందిన వాళ్ళు చాలామంది ఇప్పటికీ తొంగి చూడలేదండి. కానీ
ఆత్మ సంబంధమైన బంధం అయితే అలా ఉండదండి, వాలిపోతారు. నాకున్నటువంటి ఆలోచన ఎలా ఉంటుందంటే, ఎవరైనా బాగోకపోతే కనుక మనం వెళ్తే వాళ్ళు ఆదరించబడతారు అన్నట్లుగా. కొన్నిసార్లు ఎంతో ప్రయత్నం చేస్తాను, వెళ్ళలేని పరిస్థితులు, కానీ ఆలస్యమైన తర్వాతైనా వెళ్ళి పరామర్శిస్తాను. ఎందుకంటే వాళ్ళకి మనం ఏదో పెడతామని కాదు, అక్కడ మనం అలా నిలిస్తే వాళ్ళకి ఒక ఆదరణ, ఆనందం, సంతోషం, అదే గొప్ప బలం అండి. అందుకే ఒకవేళ మనము అలాంటి బలహీనతల్లో అలాంటి లోపాలు కలిగి ఉంటే ఇతరుల్ని నిందించే ముందు మనం సరి చేసుకుందాం. ఒకవేళ అలాంటి లోపాలు కలిగిన ఆత్మ సంబంధులు కానీ బంధువులు, బంధాలు, స్నేహాలు ఉంటే అలాంటివి కట్ చేసుకోండి. వాళ్ళు సరైన వాళ్ళు కాదు, మన టైం వేస్ట్, వాళ్ళు నమ్మి మనం మోసపోతాం. గనుక దేవుడు ఏమంటున్నాడంటే, ఆత్మ సంబంధమైన బంధువులు ఎవరో, శరీర సంబంధమైన బంధువులు ఎవరో, నీ మేలు కోరేవారెవరో, నీ క్షేమం కోరేవారెవరో, నీ ఆత్మీయతకు దోహదపడేవారెవరో అలాంటి వారితో మాత్రమే నువ్వు సహవాసం చేయాలి తప్ప నీ ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉండే ఎవరినైనా సరే విడిచిపెట్టి రావాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు అబ్రహాం గారితో. అందుకే ఈరోజు అబ్రహాం గారితో మాట్లాడుతున్న దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన బంధువులు, ఆత్మ సంబంధమైన స్నేహితులు, ఆత్మ సంబంధమైన సహవాసం నీకు లేకపోతే గనక నువ్వు చాలా నష్టపోతావు, నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు. అందుకే నీకు ఆత్మ సంబంధమైన బంధువులు ఉన్నారా? నీతో కలిసి ప్రార్థించేవారు, నీతో కలిసి దేవుని సన్నిధిలో గడిపేవారు, నీతో పాటు మంచి కార్యక్రమాలకు ఏకీభవించేవారు, నీతో పాటు నీ శ్రమలో అండగా నిలిచేవారు నీకున్నారా? లేకపోతే అలాంటి వారిని నమ్మొద్దు. అలాంటి వారి స్నేహాన్ని, అలాంటి బంధుత్వాన్ని ఏమాత్రము కూడా నీవు పెంచి పోషించొద్దు. ఎక్కడికక్కడ కట్ చేసుకొని అలో అంటే అలో అనే వారికే ఉండు. అప్పుడు నీవు ఒక ఆత్మ సంబంధమైనటువంటి బంధుత్వాన్ని నీవు స్థిరపరచుకోవడానికి నీకు అవకాశం ఉంటుంది. అందుకే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు ఆత్మ సంబంధమైన బంధువులు దయచేయండి. కొంతమంది చూడండి, వారికి లోకపరమైన బంధుత్వాలు లేకపోయినా ఆత్మ సంబంధులు ఒకరికొకరు చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకుని బంధువులుగా మారిపోతూ ఉంటారు. కులాన్ని చూడకుండా, ప్రాంతాన్ని చూడకుండా, మాకొక పితృపారంపర్యాచారమైనటువంటి బంధుత్వం కాకపోయినా ఆత్మ సంబంధమైన బంధాన్ని దేవుడు మాకు ఇచ్చారని ఆ బంధంలో, ఆ బంధుత్వంలో స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ నీ బంధువులు నటిస్తున్నారేమో, అలాంటివన్నీ పసిగట్టు. టైం వేస్ట్ చేసుకోవద్దు. అలాంటి వాళ్ళని నమ్మి మోసపోవద్దు. దురాభిమాన పాపంలో పడిపోవద్దు. నీ బంధువులు నీకు నష్టం చేస్తుంటే, నీ బంధువులు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే వాళ్ళని ఉంటే, నీ బంధువులు నీకు పనికిమాలిన సలహాలు ఇచ్చేవారు ఉంటే అలాంటి వాళ్ళని కట్ చేయి. కొంతమంది పనికిమాలిన సలహాలు ఇస్తూ ఉంటారు. అలాంటి వ్యర్థమైన సలహాలు, వ్యర్థమైనటువంటి ప్రయత్నాలు నువ్వు చేయొద్దు దేవుని బిడ్డ. ఓ థ్యాంక్ యూ ఫాదర్. మనందరికీ అసలు సిసలైన మంచి బంధువు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. బంధువులు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా? బంధువులు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా? నా బంధువుడా నీవే యేసయ్యా, నా బంధువుడా నీవే యేసయ్యా, నీవే నాకు సాలును యేసు, నీవే నాకు సాలును యేసు,
నీవే నాకు సాలును యేసు, నీవే నాకు సాలును యేసు, నీవే నాకు సాలును యేసు. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి గారు, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల ఆరాధనలో పాలు పొందిన బిడ్డలందరినీ బలపరచండి. మీరు విత్తిన ప్రతి మాటను బట్టి ప్రభువా నైనా బలం తెచ్చుకోవడానికి, నూతన పరచబడడానికి సహాయం చేయండి. మాకు ఆత్మ సంబంధమైన బంధువులు తప్ప, ఈ శరీర సంబంధమైన లోక సంబంధమైన బంధువులు మాకు నష్టం చేసేవారు తప్ప అయ్యా మాకు ఏమాత్రము ప్రయోజనం కాదనుకున్నప్పుడు అలాంటి వారి విషయంలో జ్ఞానముగా వ్యవహరించటం నీ బిడ్డలందరికీ జ్ఞాన హృదయం దయచేయండి. ఎవరు ప్రేమ కలిగిన వారో, ఎవరు నటించేవారో, ఎవరు మేలు చేసేవారో, ఎవరు కీడు చేసేవారో, ఎవరు మా మంచిని కోరుకునేవారో, ఎవరు మమ్మల్ని అల్లరి చేసేవాళ్ళో ఆ విషయాన్ని గమనించి గుర్తించి ప్రతి ఒక్కరూ భయముతోనో వణుకుతోనో ప్రతి ఒక్కరు ప్రభువా అయ్యా మీకు లోబడి జీవించినట్లు మీరు కార్యించండి. విన్న వాక్యాన్ని బట్టి ఎవరు పరిధిలో వారు, ఎవరి వంతులో వారు, ఎవరు ఏ ఏ విషయాల్లో ఆత్మ సంబంధమైనటువంటి బలము పొందవలసి ఉన్నదో అలాగూ ప్రతి ఒక్కరు బలము పొంది వారి బంధువులకు ఒకరికి ఒకరు మేలుకరంగా మారినట్లు, ఆ స్నేహాలు ఒకరికొకరు మేలుగా మార్చబడినట్లు మీరు కార్యం చేయండి తండ్రి. ఒకరిని బట్టి ఒకరు చెడిపోయే అవకాశం ఇవ్వకుండా, ఒకరిని బట్టి ఒకరు బలపరచబడి, ఒకరిని బట్టి ఒకరు మీ నిత్య రాజ్యానికి సిద్ధపడేటువంటి అయా అండగా నిలిచేవారిగా ఉండడానికి ఎవరైతే ప్రభువా అట్టి శ్రేష్టమైన అనుభవాల్లో సాగిపోవాలని ఆశపడుతున్నారో అలాగూ ప్రతి వారిని బలపరచండి. మీరు అక్కడికి మీ రాజ్యానికి సిద్ధపరచండి. ఓ నైనా ఈ వారం అంతట్లో మీ కాపుదల భద్రత దయచేయండి ప్రభువా. బిడలు అందరూ నైనా స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నారు, వారికి జ్ఞాపశక్తిని దయచేయండి. మంచి ఫలితాలు వారు చూడాలి ప్రభువా. యవ్వన కాలంలో తప్పిపోకుండా చిన్ననాటి నుంచి వారు మీ యందు భయభక్తులు కలిగి మటుకు జాలు నడవడానికి అయ్యా ఇదిగో నాయనా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి చేతి పనులను, వ్యవసాయాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వారి రాకపోకలు సమస్త విషయాల్లో మీరు తోడయండి ప్రభువా. ఆధ్యాత్మికంగా బలపరచండి. సంఘంలో సహవాసంలో జరుగుతున్న ప్రతి కార్యములో ప్రతి వారు పాలు పొంది బాధ్యతగా నిలవడానికి మీరు కృప చూపించండి. మునుపటి నాయన బలహీనతల్ని, మునుపటి లోపాలని సరి చేసుకొని ఆత్మ సంబంధమైనటువంటి బంధాన్ని పటిష్టం చేసుకుంటూ మరి ముఖ్యంగా మీరే మాకు అసలు శిష్యులైన ఆత్మ సంబంధమైన బంధువు గనక ప్రభా మీతో మేము సత్సంబంధం కలిగి ఉండడానికి, మీతో సహవాసం చేయడానికి, మిమ్మల్ని ప్రేమించి మీ ప్రేమను పొందుకోవడానికి అతి కృపను దయచేయండి ప్రభా. అయ్యా తిరిగి వెళ్చుండగా నాయన ప్రతి వారితో మీ సన్నిధి ఉంచి మేలుతో నింపి నామానికి మహిమ తెచ్చుకొనమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి ఈ మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం నమ్మకమైన తండ్రి గారు. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము, నిత్య కాపుదల భద్రత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ఇక్కడున్న వారితో, లోకంలో ఉన్న పరిశుద్ధులందరితో సదా ఆయన కృపతోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.